Dear friends, welcome to Biblical Parivartana once again. Thank you for tuning in. ఈ దినానికి అంటే 23 అక్టోబర్ 23కి చెందినటువంటి వాక్య భాగం తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 20 వర్సెస్ ఉన్నాయి. మనం మొదటి 2 పారాగ్రాఫ్లు చదువుకుందాం. ముఖ్యమైనవి, అముఖ్యమైనవి వీటి తేడాన్ని గ్రహించకపోతే డాక్టర్ని చూడాల్సిందే. కంటి డాక్టర్ కానీ, మైండ్ డాక్టర్ కానీ. అంత ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. లేకపోతే మన జీవితాన్ని పాడు చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. మొదటి 7 వచనాలు 2 పారాగ్రాఫ్లు చదువుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన యేసుక్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. ఈ తిమోతి ఎవరంటే ఎఫెసులో ఉన్నటువంటి పాస్టర్ తర్వాత అక్కడ ఆ డయాసిస్కి అక్కడ ఎఫ్ఎస్సి చాలా సెంటర్ అన్నమాట. దానికి ఆ డయాసిస్కి ఉన్నటువంటి పాస్టర్ అని అంటే బిషప్, తర్వాత బిషప్ అవుతాడు. అంటే ఆ పాస్టర్ బిషప్ అవుతాడు. అలాంటి కీ పొజిషన్ అన్నమాట. ఆయనకి రాస్తున్నాడు. ఇది పాస్టరల్ ఎపిజల్స్. 1 తిమోతి, 2 తిమోతి, టైటస్ ఈ పాస్టరల్ ఎపిజల్స్ అంటారు. ఆయనకి రాస్తున్నాడు. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్యపెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుతున్నాను. ఉపదేశ సారమేమనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయిన ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. అంతవరకు కామెంట్ చేయటానికి ముఖ్యంగా 7వ వచనాన్ని కాన్సన్ట్రేట్ చేసి మనం దాన్ని ధ్యానించుకుందాం. కొన్ని సంవత్సరాల క్రిందట కాసర్ గారి యొక్క అనుభవాలు ముఖ్యంగా చెబుతున్నాడు ఇక్కడ. కొన్ని సంవత్సరాల క్రిందట నేను రచించిన పుస్తకములలో ఒక దానిని చదివిన వ్యక్తి ఒక లేఖ వ్రాశాడు. ప్రభువైన యేసుక్రీస్తును యేసు అని తరచుగా పేర్కొనినందున అతను కలత చెందాను. యేసును ప్రభువుగా ఒప్పుకున్నట్లు సూచిస్తున్న అనేక వచనాలను, ఫర్ ఎగ్జాంపుల్ రోమా 10:9. 10:9లో ఏమన్నది? రోమా 10:9లో 10:9, 1 కొరింథీ 12:3. ఇంకే ఆయన చెప్తుంది ఏంటంటే, యేసుక్రీస్తుని యేసు అన్నావు, ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనములు చెప్పుచున్నది. నెక్స్ట్ 10:9, 11 కాదు, 10:9.
అదేమనగా యేసు ప్రభువని యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. కాబట్టి యేసు అంటావేంటి? యేసు ప్రభు అనాలి కదా అని ఆయన ఆ విషయాన్ని చెప్తున్నాడు. వాటితో పాటు ఒప్పుకోలు పరిశుద్ధాత్మను పొందినట్లుగా గుర్తుగా ఉంటున్న వచనాలు. అంటే నీకు పరిశుద్ధాత్మ ఉంటే ఆ విధంగా అంటావు, యేసు అని అనవు అని ఎత్తి చూపిస్తున్నాడు. 1 కొరింథీ 12:3, 12, 13, 14 ఈ అధ్యాయాల్లో మరి పరిశుద్ధాత్మ గురించి కదా. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. అంటే ఆయన ప్రభు అని అని చెప్పగలిగితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టుగా. నువ్వు యేసు యేసు అంటున్నావు, ప్రభు అంటలేవు. కాబట్టి పరిశుద్ధాత్మ లేదు అనేటువంటి అర్థంతో ఈయన చెప్తున్నాడు. ప్రభైన యేసు క్రీస్తును యేసు అని పేర్కొనుట ద్వారా ఆయన ప్రభువని తిరస్కరించటం లేదని వివరిస్తూ, ఆ సందర్భంలో అచ్చట ఆయన ప్రభువని నొక్కి చెప్పుట లేదని ఆయనకు జవాబు వ్రాస్తుంది. మరి ఎక్కడ ఆ ఆ గ్రంథంలో ఆ సందర్భంలో యేసు అని మరి బైబిల్ చెబుతుంది కాబట్టి అట్లా రాశాను అని చెబుతున్నాడు. అంతేకాదు ఆయన చదివిన పుస్తకము సినాప్టిక్ సువార్తల్లో, సినాప్టిక్ సువార్తలు అంటే మొదటి 3 సువార్తల్లో ఒకదానికి చెందినది. అంటే ఆయన మాథ్యూ గాస్పెల్ మీద కామెంటరీ రాశాడు. అది ఆ కామెంటరీ చదివి ఏంటి యేసు యేసు అంటావు కామెంటరీలో అని ఆయన ప్రశ్నించినప్పుడు ఆ సందర్భంలో అచ్చట అంతే చెప్తున్నాను కానీ యేసు ప్రభు అని నేను తిరస్కరించట్లేదు. ఆ గ్రంథంలో అట్లా ఉన్నది అని, అట్లా ఉన్నది కాబట్టి యేసు అని చెప్తున్నాను అని చెప్పాడు. ఆ సువార్తలో ప్రభువైన యేసు కేవలము యేసు అని సామాన్యంగా పిలువబడ్డాడు. కాబట్టి ఆ సువార్తలో ఒకదానిపై వ్యాఖ్యానిస్తున్నప్పుడు ఆ లేఖనాన్ని పేర్కొంటున్న విధంగా నేను కూడా పేర్కొన్నాను అని ఆయన జవాబిచ్చాడు ఆ వ్యక్తికి. పౌలు రాసిన వాక్య భాగాలు వివరిస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు సంబోధిస్తున్నట్లు లేక పేర్కొంటున్నట్లు ఎక్కువ భాగము నేను కూడా వాడుకుంటాను. ఇక్కడ ఈ రోమాలో కానీ కొరింథీలో కానీ మరి ఎక్కువ భాగం ఆయన ప్రభు అంటాడు కాబట్టి నేను ప్రభు అంటాను. దాని మీద వ్యాఖ్యానిస్తున్నాను కాబట్టి ఆ వ్యాఖ్యానంలో ఆ గ్రంథంలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా నేను చెప్తున్నాను అని ఈయన జవాబిచ్చాడు. అంతేగాని యేసు ప్రభు అని నేను నేను వాదించట్లేదు, తిరస్కరించట్లేదు, దాన్ని నేను ధిక్కరించట్లేదు. యేసు ప్రభువే. కానీ ఏ గ్రంథం మీద నేను వ్యాఖ్యానిస్తున్నానో ఆ గ్రంథం ఎట్లా చెబితే అట్లా చెప్తున్నాను అని చెప్తున్నాడు. అతని దగ్గర నుండి అనేక పేజీలతో కూడిన పత్రాలను పొందుకున్నాను. ఎన్నో పంపించాడు. యేసును ప్రభువుగా ఎంచిన వాక్య భాగములతో పాటు ఆ విధంగా ఒప్పుకొనవలసిన ప్రాముఖ్యతను, దానికి గల కారణాన్ని తిరిగి తిరిగి పేర్కొంటున్నాడు. చెప్పిన దాన్నే చెబుతున్నాడు. చచ్చిన పావుని చంపినట్టు రీతిగా. నేను చెప్పిన విషయాల్లో ఒక అంశమును కూడా ఆయన స్పందించలేదు. మరి ఆయన చెప్పిన దానికి ఈయన జవాబిస్తున్నాడు కదా కార్సన్ గారు. మరి దానికి తగినట్టుగా స్పందించాలి కదా అతను కూడా. దాన్నే ముట్టల్లా. అంటే ఈయన చెప్పిన దానికి అతను చదివైనా ఉండకపోవచ్చు, లేకపోతే
ఈ కార్సన్ గారు చెప్పిన దానికి ఆయన ఎట్లా స్పందించాలో తెలియక తెలియకన్నా ఉండుండొచ్చు. ఆయన దూషించే అగ్నికి నేను ఎండుగడ్డినైతిని. అబ్బా! అంత ఉగ్రతగా ఆయన ఆ డాక్యుమెంట్స్ పంపిస్తా ఉన్నాడన్నమాట. ఒక ఒక ఆహ్, అగ్నిలాగా తయారయ్యాడాయన. ఈ విధంగా సమాధానమిచ్చుటకు యోగ్యమైన అంశం కాదు. అంటే అది చిన్న విషయం. యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఆహ్, ఏ విధంగా పిలవాలి అనేటువంటిది. మరి నన్ను ఒక పాస్టర్ గారు తీసుకెళ్ళాడు. ఆహ్, ఒక చర్చి ఆ పాస్టర్ గారు ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి సంఘాల్లో ఒక సంఘస్థుడు ఆయన పట్టుబట్టాడు. ఏంటి యే యేసు అనకూడదు. ఇక్కడ యెహో ఆహ్, ఈ హెబ్రీ భాషలో ఏ విధంగా ఉన్నదో యెహో యోషువ అని చెప్పాలి. యెహోషువ అని కూడా కాదంట. యాషువ అని చెప్పాలంట. ఆ విధంగా పిలవాలి. మరి నన్ను వేరే విధంగా నిన్ను వేరే విధంగా పిలిస్తే ఆ విధంగా నువ్వు వింటావా? అని పాస్టర్‌తో వాదించినటువంటి వ్యక్తి దగ్గరికి నన్ను తీసుకెళ్ళాడు. నేను కూడా ఇదే కార్సన్ గారు చెప్పినట్టుగానే చెప్పాను. కానీ ఆయన మొండి పట్టు పట్టి ఇక ఆయన అంటే వాళ్ళ ఇంట్లోనే ఆ సంఘం నడుస్తుంది. కాబట్టి ఆహ్, ఆహ్, ఆ సంఘం లేకుండా చేశాడాయన. ఎందుకంటే యెషువ అనే అనాలట. మరి అనేక పేర్లు ఉన్నాయి కదండీ! లేదు. అది ప్రాపర్ నేమ్ అట్లాగే పిలవాలి. మరి మిమ్మల్ని అనేక విధాలుగా పిలుస్తారండి. మీ భార్య, మీ పిల్లలు, ఆహ్, మీ ఫ్రెండ్స్ వేరే వేరే విధాలుగా పిలుస్తారంటే అది కాదు. ఈ యెషువ అనే పిలవాలి. అలాంటి చిన్నదాన్ని బట్టి ఆ యొక్క సంఘం కూడాను ఆ సంఘం కూడా లేకుండా చేశాడు. ఆయన దృష్టిలో సువార్తను ఘనపరుస్తున్నాడు. నా దృష్టిలో పౌలు వివరిస్తున్న వ్యక్తుల కంటే మరి కొంచెం ఎక్కువ పోలికలుగా ఉన్నాయన్నమాట. ఏంటి పౌలు ఏం చెప్తున్నాడు? ధర్మ ధర్మ శాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి అని పౌలు వివరిస్తున్నాడు. ఇక ఈయనలో అయితే ఇంకా మరీ ఎక్కువ ఉన్నాయి. ఇక వ్యర్థమైనటువంటి రీతిగా ఆయన నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చట్లే కాదు. ఆయన ఇంకా వేరే వేరే విధాలుగా కూడాను ఆయన్ని వివరించొచ్చు కదా! ఆయన ఆయన తర్కం చేసుకొచ్చి ఆహ్, స తర్కం చేయటం కూడా సరిగ్గా రాదన్నమాట. నిజానికి పౌలు మనసులోనున్న ప్రత్యర్థులు అపోనెంట్స్ ప్రత్యేకమైన వారు. నన్ను ఎదుర్కొన్న ప్రత్యర్థి ఖచ్చితంగా అదే రకమైన ప్రొఫైల్స్‌కి చెందినటువంటి వాడు కాదు. ఈయన ప్రొఫైల్స్ మరి ఆయన బయోడేటా మరి వేరు వేరుగా ఉంటుంది. అయినప్పటికీ ప్రతి తరంలోనూ ఇలాంటి వాళ్ళు ఉంటారు. సత్యమునకు భిన్నమైన బోధ చేయువారు ఉంటారు అని 3వ వచనంలో చదువుకున్నాం. సత్యమునకు భిన్నమైన బోధ. అముఖ్యమైనటువంటి వాటిపై కేంద్రీకరించేవారు సంఘంలోను మరి సంఘం చుట్టూ కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. సాయంత్రం జరిగే పాఠశాలల్లో ఇంకొక కార్సన్ గారు ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు. నేను బోధిస్తున్నాను. ఒక వ్యక్తి లేఖనాలన్నిటికీ సున్నతి కీలకమైన నమూనా అని ఆయన గట్టిగా బల్లగుద్ది చెబుతున్నాడు. ఏంటి? లేఖనాలన్నిటికీ సున్నతి కేంద్రం అంట. సున్నతి కీలకమైనటువంటిదంట. ఆస్ట్రేలియాకు చెందిన మరొక వ్యక్తి నాకు రాసిన సంగతి ఇది.
విపరీతమైన తీరులో వెర్రిదైన ఒక భారీ విశ్లేషణను, అది ఏంటి ఆ విశ్లేషణ, ఏ విధంగా వెర్రిది అని కార్సన్ గారు చెప్పట్లేదు, నాకు అందజేశాను. ఏదో చిన్నది వెరిదైనటువంటి దాన్ని ప్రచురించే వారు అంగీకరించలేదని, ఆయన మాట వినలేదని, వారు సంకుచ హృదయులని, విడ్డూరమైన నమ్మకాలు గలవారని వారిని ఎత్తి పొడుస్తున్నాడు ఈ ఆస్ట్రేలియన్. ఆయనదేమో ఈ వెర్రి థియాలజీ. ఓకే. దాన్ని పబ్లిష్ చేయాలంట. ఎవరు అంగీకరించట్లేదు, ఎవరు ఒప్పుకోవట్లేదు. ఇక వాళ్ళు సంకుచిత హృదయాలు, విడ్డూరమైనటువంటి నమ్మకాలు అని వాళ్ళని గురించి ఈయన ఎత్తి పొడుస్తున్నాడు. ఇంకొకడు, అతని ప్రతులను నేను ప్రచురించవలసినదని, వాటిని ప్రపంచమంతా తెలుసుకోవాలని పదే ఒత్తిడి చేశాడు. ఆయన దగ్గర కొన్ని ప్రతులని, మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి, వాటిని పబ్లిష్ చేయాలంట. దానికి కార్సన్ గారు హెల్ప్ చేయాలంట అని మరి పదే ఒత్తిడి చేస్తాడు. అది మంచి అయితే ఎవరన్నా చేస్తారు. వాళ్ళు ఒప్పుకోకపోతే ఈయన్ని ఒత్తిడి చేయటం ఏంటి? వీరందరిలో కనిపించేది ఒక విషయం, ఒక కామన్గా ఉండేటువంటి విషయం. అది తప్పుడు సిద్ధాంతం. ఓకే. ఆ తప్పుడు సిద్ధాంతాల్ని అందరికీ తెలియజేయాలి అనేటువంటిది. మితము లేని కల్పనా కథలను వారి తలబిరుసు మౌటయ్యేగాక, అంటే వాళ్ళదేమో కల్పనా కథలు, దాన్ని బట్టి వాళ్ళు గర్వపడుతున్నారు. అంతేకాక ప్రాముఖ్యమైన వాటిపై, అముఖ్యమైన విషయాల వాటిపై దృష్టి పెట్టుతున్నారు. అంటే ప్రాముఖ్యము కాని వాటిపై, ఓకే, ప్రాముఖ్యమైనటువంటి వాటిపై కాక అముఖ్యమైనటువంటి వాటిపై దృష్టి పెడుతున్నారు. అది సీరియస్. ఫర్ ఎగ్జాంపుల్ 4వ వచనాన్ని బట్టి వంశావళుల మీద ఒక రీసెర్చ్ ఆయన చేస్తే, యూదులంట వంశావళులే కాదు మరి, ఎందుకంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, ఇక లేనిపోని అన్నీ ఇక దాని మీద వంశావళుల మీద కాన్సన్ట్రేట్ చేసి రీసెర్చ్ చేసినటువంటిదని ఇక్కడ 4వ వచనంలో ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఒక నీడిల్ మీద, ఒక గుండు సూది మీద, ఆ హెడ్ మీద ఎంతమంది ఏంజల్స్, ఎంతమంది దూతలు నిలబడతారు అని రీసెర్చ్ చేశాడట. ఓకే. స్వార్థకు కేంద్రంగా ఉన్నదాన్ని వక్రీకరిస్తూ అంతులేని నిష్ప్రయోజనమైన ముచ్చటలతో వ్యక్తమయ్యే అహంకారము కలిగి ఉన్నారు. వీళ్ళు ముఖ్యమైనటువంటి వాటిని వదిలిపెట్టారు. ఏంటి ముఖ్యమైనవి? స్వార్థ సంబంధమైనటువంటి ప్రేమ, నిష్కపటమైన విశ్వాసంపై వాళ్ళు గురిపెట్టకుండా ఈ అన్నెసరీ వాటిపై వాళ్ళు గురిపెడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనకు కూడా, మన జీవితాల్లో కూడా జరుగుతుంది ఏంటంటే, యేసుక్రీస్తు క్లియర్గా చెప్పాడు రెండో రాకడ గురించి. 24:36 మత్తయి సువార్త 24:36. ఎప్పుడు జరుగుద్దో తెలియదు అని ఒక నియమంగా చెప్పేసేసాడు. ఐ డోంట్ నో, ఓన్లీ ద ఫాదర్ నోస్. తండ్రి ఒక్కడికే తెలుసు. ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని, ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. అంటే యేసుక్రీస్తుకి అప్పుడు తెలియదు. ఆ 33 సంవత్సరాల్లో మరి అది దేవుని చిత్తం కాదు. సెకండ్ కమింగ్ గురించి ఆయనకు తెలుసుకోవటం ఇప్పుడు తెలుసు, కానీ ఏ మనుషుడికి తెలియదు.
అంటే ఏ గడియలో వస్తాడో తెలీదు. కానీ యేసుప్రభు ఇక్కడ ఆహ్, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ ప్రశ్న ఎప్పుడొస్తాడో అని దాన్ని గురించి రీసెర్చ్ చేసి, దాని గురించి టైము స్పెండ్ చేయకుండా, దానికి సిద్ధపడండి అని ఉపమానాలు చెప్పాడు. 24 చివర్లో 25 అంతా కూడాను ఈ అధ్యాయాల్లో. అది దాన్ని బట్టి ఆ ఉపమానాల్లో ఏంటి అంటే, మెలకువగా ఉండండి, నమ్మకంగా ఉండండి అని ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడన్నమాట. ఇప్పుడు ఈ దినాల్లో ఏంటంటే, రెండవ రాకడ గురించి సిద్ధపడకుండా, ఏ విధంగా సిద్ధపడాలి? మారు మనసు పొందాలి. దేవునికి అనుకూలంగా జీవించాలి. అంటే యేసుక్రీస్తు వలె ఆయన మోడల్‌గా పెట్టుకొని జీవించాలి. కష్టాలైనా, నష్టాలైనా, విశ్వాసంలో, ప్రేమలో ఎదగాలి. మరలా మూడవది, వీలున్నంత వరకు యేసుక్రీస్తు గురించి సువార్త చెబితే వాళ్ళు గూడా రక్షింపబడతారు. వాళ్ళు గూడా పరలోకానికెళ్తారు. కాబట్టి మనం బాధ్యత తీసుకొని ఆ సువార్తను చెప్పాలి. దానికి గూడా ఇబ్బందులుంటాయి, శ్రమలుంటాయి. ఇంకా ఎందుకంటే గిట్టనటువంటి వాళ్ళు అనేకులుంటారు. అయినా గానీ చెప్పండి అంటారు. మీరు దెబ్బలు తిన్నా గానీ చెప్పండి అని ఉంటది. ఏది ప్రకటన గ్రంథంలో. కాబట్టి దానికి సిద్ధపడాలి. రాకముందు ఈ ఏ విధంగా చేయాలి? సెకండ్ కమింగ్‌కి ముందు ఏ విధంగా ఆ విధంగా జీవించాలి? ఆయన 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 ఎప్పుడొస్తాడు అని మీరు లెక్కలేసుకోవద్దు. అంతేకాదు మరి హ్మ్, హ్మ్, ఎప్పుడొస్తాడు? ఏ విధంగా వస్తాడు? ఈ సూచనలేంటి? అని సూచనలు క్లియర్‌గా చెప్పాడు. ఇక ఆ సూచనలన్నీ ఇక అయిపోయినాయి. సూచనలు ప్రతి తరంలో అది జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆయనకు ఆయన రాకడకు సిద్ధపడి ఉండాలి. అది కాకుండా అది వదిలిపెట్టేసేసి వేరే విధాలుగా మనం చెప్పుకోవటం, అది కూడాను అన్నెసరీ వాటి మీద మనం కేంద్రీకరించినట్టే. ఓకే. ఇప్పుడు ఆర్కియాలజీ ఎన్నో ప్రవచనాలు ఎంతో ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ఇక దాని మీద కాన్సంట్రేట్ చేస్తున్నాం మనం. అవి అముఖ్యమైనటువంటి వాటిపై మనం టైము స్పెండ్ చేస్తున్నాం అన్నమాట. అట్ట కాకుండాను బైబిల్ వాక్యం సరిగా చదువుకుని, దాన్ని అర్థం చేసుకుని, మన జీవితాలకి ఏ విధంగా అనుమతిస్తుంది అని వాక్య పరిచర్య చేయటం. ఆ వాక్యం అంతా కూడాను సువార్తే. అది చెప్పాలి. ప్రేమలో, పరిశుద్ధతలో, విశ్వాసంలో ఎదగాలి. నిరీక్షణ, నిరీక్షణకు గురించినటువంటిది. నిరీక్షణ లేకపోతే నిత్యత్వంలో పరలోకం గురించి నిత్యత్వం లేకపోతే ఇక ఈ ప్రేమ అనేది ఉండదు. నిరి ఈ ఆహ్, ప్రేమ అనేది ఉండదు. మరలా ఈ విశ్వాసం అనేది ఉండదు అని మనం చదువుకున్నాం. ఫాలోయింగ్ ట్రయాడ్‌లో. వాటి మీద కాన్సంట్రేట్ చేసి ముఖ్యమైనటువంటి వాటిపై కాన్సంట్రేట్ చేయకుండా అన్నెసరీగా ఇప్పుడు పాస్టర్ గారు ఉంటారు. విజిట్ చేయొచ్చు. వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి. వాళ్ళతో ప్రార్థన చేసుకోవచ్చు. మరలా సంఘానికి సంబంధించినటువంటివి అవి ఎన్నో ఉంటాయన్నమాట. ఆ శ్రమలుంటాయి. మరి సంఘ సభ్యులుగా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళని పరామర్శించటం. కాపరి గదా! అవన్నీ వదిలిపెట్టేసేసి ఇక ఈ అన్నెసరీ వాటి మీద నిష్ప్రయోజనమైన ముచ్చటలతో మనం కాలం గడుపుకోకూడదు. మనం చేయాల్సింది ఏంటి అనంటే, ఒక ఐటెమ్స్ అన్నీ ఒక లిస్ట్ వేసుకుని మనం చేసేది, పరిచర్యలు చేసేది కానీ, ఇంటి దగ్గర చేసేది కానీ, చర్చిలో చేసేది కానీ, మరి మన పాస్టర్లు అయితే మన ప్రసంగాలు కానీ, దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామని ఒక ఐటమ్స్ అన్నీ ఒక ప్రక్కన రాసుకుని, మరి ఈ ఐటమ్స్ గురించి బైబిల్ ఏం చెబుతుంది, దానిలో ముఖ్యమైనటువంటి ఏంటి, ముఖ్యమైనటువంటి ఏంటి, అముఖ్యమైనటువంటి ఏంటి, అదేవిధంగా మన ఆచారాల్లో అవి ముఖ్యంగా తలస్తున్నావా, అముఖ్యంగా తలస్తున్నావా,
ఇప్పుడు ప్రేమ, సోషల్ వర్క్, ఇతరులను ఆదరించటం, ఇరుగు పొరుగు వారితో ఎట్లా ఉన్నాం, అవన్నీ కూడాను అవసరమే మన రిలేషన్షిప్స్. కాబట్టి బైబిల్ ముఖ్యమంటే మ మన జీవితాల్లో కూడా ముఖ్యంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. బైబిల్ అముఖ్యమంటే మరి ఇవి కూడాను అముఖ్యమైనవి. మరి మన ప్రాక్టీస్ టీవీ చూడటం, టీవీ కూడా చూసుకోవాలి. అక్కడ లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మరి మనం ప్రసంగాలు చేయాలన్నా లేకపోతే మనం సువార్తని అన్వయించుకోవాలన్నా కానీ లోకంలో ఏం జరుగుతుందో అది కూడా తెలుసుకోవాలి. కానీ ఎంతవరకు అవన్నీ కూడాను మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి బైబిల్ ఏది ముఖ్యమైతే అవి ముఖ్యంగా మనం చూసుకోవాలి. ఇప్పుడు బైబిల్ ముఖ్యమైనటువంటి వాటిని మనం అముఖ్యంగా చేసుకుని అముఖ్యమైనటువంటి వాటిని మనం ముఖ్యంగా చేసుకుంటే తప్పనిసరిగా ఇది మన మైండ్ చెడిపోయిందన్నమాట. అందువల్లనే డాక్టర్ని చూడాలి. ఓకే, ఈ విధంగా సరిగా చూడలేకపోతే డాక్టర్ని చూడాలి, ఆఫ్థల్మాలజిస్ట్ని చూడాలి. ఓకే, గమనించుకోవాలి. ఇది చాలా సీరియస్. ఎందుకంటే ముఖ్యమైనటువంటి విషయాల్లో సామాన్యంగా డివిజన్స్ రావు. అముఖ్యమైనటువంటి విషయాల్లోనే డివిజన్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం దాన్ని కాన్సన్ట్రేట్ చేసి, అదేమో బైబిల్ అముఖ్యమని చెబుతుంది, మనం కాన్సన్ట్రేట్ చేసి చేస్తుంటే ఇతరులు ఒప్పుకోరు, డివిజన్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి అది ఆ విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఇంకొకటి అంటే రిడక్షన్ అంటాం. రిడక్షన్ అంటే ఏంటంటే ఇక మంచి, ఇప్పుడు రెయిన్బో ఉందనుకోండి, అనేక రంగులు ఉంటాయి దానిలో. లేదు ఒక ఒక బ్లూ రంగు, లేకపోతే గ్రీన్ రంగు, లేకపోతే రెడ్ అనే పట్టుకుంటే మరి మిగిలిన సంగతి ఏంటి? మిగిలిన వాళ్ళ సంగతి, మిగిలినటువంటి వాటిని వాళ్ళు ఆ రంగుల గురించి వాళ్ళు చెబుతారు, మనం లేదు ఈ రంగే అంటాం. అప్పుడు భేదం వస్తుంది అనమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ మల్టీ కలర్డ్గా కొలైడోస్కోపిక్గా ఉన్నటువంటి అనేక రకాలటువంటి రంగుల్ని మనం 2-3గా చేసేసాం, లేకపోతే బ్లాక్ అండ్ వైట్గా చేసేసాం. అప్పుడు ఇతరులు ఏమంటారంటే లేదండి ఈ రంగు ఉంది అని అంటారు. అప్పుడు భేదాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు అముఖ్యమైనటువంటి విషయాల్లో మనం కాంప్రమైజ్ చేయాలి. కాంప్రమైజు చేయొచ్చు కాదు, తప్పనిసరిగా అముఖ్యమైనటువంటి వాటిల్లో కాంప్రమైజ్ చేస్తేనే యూనిటీ డెవలప్ అవుతుంది. ముఖ్యమైనటువంటి విషయాల్లో మనం కాంప్రమైజ్ చేస్తాం, అముఖ్యమైనటువంటి విషయాల్లో మనం గట్టిపడి పడతాం. కాబట్టి అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ముఖ్యం అముఖ్యమైనటువంటిది మనం వేసుకోవాలి. మన ప్రసంగాల్లో కూడాను ఏ విధంగా చేస్తున్నాం. ఇప్పుడు బైబిల్ ఏం చెబుతుంది? ఓకే, మరలా పాత నిబంధనలు ఏం చెబుతుంది, క్రొత్త నిబంధనలు ఏం చెబుతుంది, అది కూడా మనం గ్రహించుకోవాలి. ఆ విధంగా మనం కష్టపడి టైం ఇచ్చి స్టడీ చేసేసి బైబిల్ ఎక్కడ ఎంఫసైజ్ చేస్తే అక్కడ ఎంఫసైజ్ చేయాలి. వేర్ ద బైబిల్ ఎంఫసైజెస్ వి ఎంఫసైజ్. బైబిల్ పట్టుకున్నట్టుగా ఉంటే మనం కూడా పట్టించుకున్నట్టుగానే ఉండాలి. బైబిల్ ఎక్కడ సైలెంట్గా ఉంటుందో మనం కూడాను సైలెంట్గా ఉండాలి. ఏదన్నా సజెస్ట్ చేయొచ్చు ఇది అయ్యి ఉండొచ్చు అని, కానీ దాన్ని బల్లగుద్ది ఇదే అని చెప్పకూడదు అన్నమాట. కాబట్టి ఆ షూరిటీ, ఆ గ్యారంటీ విషయంలో కూడాను మనం జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ నొక్కి చెబుతుంటే మనం కూడా నొక్కి చెప్పాలి. ఎక్కడైతే బైబిల్ పట్టించుకోలేదో మనం పట్టించుకోకూడదు. బైబిల్ సైలెంట్గా ఉంటే మనం కూడా సైలెంట్గా ఉండాలి. ఇలాంటి నియమం పెట్టుకోవాలన్నమాట. లేకపోతే మన పరిచర్య డెవలప్ కాదు, ప్రేమ అనేది డెవలప్ కాదు, డివిజన్స్ వచ్చేసేస్తాయి, మనస్పర్ధలు వచ్చేసేస్తాయి. ఓకే, ఒక అతను, నాకు తెలిసిన అతను బల్ల గురించి చెప్పినప్పుడు రొట్టె ద్రాక్షారసం రొట్టె ద్రాక్షారసాన్ని కలిపి చెప్పకూడదు. రొట్టె ద్వారా అంటే యేసుక్రీస్తు శరీరం ద్వారా ఒక విమోచన కార్యాన్ని మనకి అందించాడు. మరి
రక్తం ద్వారా మరింక డిఫరెంట్ విమోచన మనకి అందజేశాడు. కాబట్టి ఈ ఆ, రక్తం, శరీరం దాన్ని ఎడబాటు చేసేసి దాన్ని విడిచిపెట్టి దానికి తగినట్టుగా రీసెర్చ్ చేశాడు. ఇక ఆ పుస్తకాన్ని మరి పబ్లిష్ చేశాడు చూడండి. కాబట్టి అనవసరమైనటువంటి విషయం. బైబిల్ ఏం చెబుతుంది? రొట్టె, ద్రాక్షారసం సూచిస్తున్నటువంటి శరీరం, ఆయన యొక్క రక్తం. ఇక అంతేగాని ఇక శరీరం అంటే ఏంటి, రక్తం అంటే ఏంటి అని ఆ కోణంలో రీసెర్చ్ చేసి దాన్ని మనం దాన్ని చెడగొట్టుకోకూడదు. మన యొక్క సాక్ష్యాన్ని చెడగొట్టుకోకూడదు. ఇతరులతో మనకున్నటువంటి సంబంధాన్ని చెడగొట్టుకోకూడదు. కొన్ని ఆత్మీయ విషయాలు మరి శరీరకంగా ఆచారానికి సంబంధించినటువంటి మతపరమైనటువంటి విషయాలు, వాటిని ఎట్లా మనం హ్యాండిల్ చేయాలి అనేటువంటి దాన్ని దయచేసి గమనించండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సువార్త ప్రకారం, క్రొత్త నిబంధన ప్రకారం మరి ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గమనించండి. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship that the Holy Spirit creates be with each one of us now and all the days to come. Amen. Praise the Lord. God bless you.